Hello students, welcome to డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈరోజు మనం బిఏ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లోని సోషియాలజీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సామాజిక సమస్యలు అనేటటువంటి పాఠ్యాంశంలో మనం కుల ఘర్షణలు అనే విషయాన్ని ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు అనేక సామాజిక సమస్యలు ఉంటాయి. అందులో కులాల మధ్య కూడా ఘర్షణలు జరుగుతున్నాయా అంటే మనం ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోవాలి. భారత సమాజం ఒక సంశ్లిష్టమైనటువంటి సమాజం. భారత సమాజం ఒక విశిష్టమైనటువంటి సమాజం. అదేవిధంగా భారత సమాజం ఒక వైవిధ్యపూరితమైనటువంటి సమాజం. ఎందుకు వైవిధ్యపూరితమైన సమాజం అంటున్నానంటే కులాలు అంటే ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, క్యాస్ట్ ఈజ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. కులం అనే వ్యవస్థ కేవలం భారత సమాజంలోనే మనకు కనబడుతుంది. అయితే ఈ కులాల మధ్య ఘర్షణలు జరుగుతాయా అంటే మీరు గ్రామీణ నేపథ్యంలో ఉన్న వాళ్ళైతే అర్థమవుద్ది. గ్రామీణ నేపథ్యంలో కానీ లేకుంటే అర్బన్ అంటే పట్టణ నేపథ్యమైనా కానీ లేకపోతే గిరిజన నేపథ్యమైనా కానీ ఎక్కడైనా కానీ 2-3 కులాలతో ఇంకా ఇతర కులాలు అప్పుడప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటాయి. దీన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటాము, క్యాస్ట్ కన్ఫ్లిక్ట్ అంటాం. అంటే కేవలం భౌతికమైనటువంటి దాడులే జరగకపోయినా లేకుంటే ఒక సామాజిక దాడులు జరుగుతూ ఉంటాయి, లేకుంటే ఒక ఆర్థిక దాడులు జరుగుతూ ఉంటాయి, లేకుంటే రాజకీయ కారణాలతో కూడా ఒక కులం ఇంకో కులం పైన దాడి చేసుకునే ప్రయత్నాలు, లేకుంటే ఒక కులం ఇంకో కులాన్ని కిందికి దింపే ప్రయత్నాలు, లేకుంటే ఒక కులం ఇంకో కులాన్ని చిన్నచూపు చూసే ప్రయత్నాలు, ఇవన్నీ కొన్ని భౌతికంగా కనిపించవచ్చు, కొన్ని భౌతికంగా కనిపించవు. కానీ మొత్తానికి మాత్రం కుల ఘర్షణలు. ఎందుకు అంటే గనక ఈ కులాలలో ఒక అసమానతలు ఉన్నాయి. ఎటువంటి అసమానతలు అంటే సామాజిక అసమానతలు ఉన్నాయి, లేకుంటే రాజకీయ అసమానతలు ఉన్నాయి, లేకపోతే ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యవస్థలో అసమానతలు ఉన్నట్లయితే ఆ అసమానతల్లో బ్యాలెన్స్ కావడానికి, సమతుల్యం పాటించడానికి లేకుంటే ఈ ఘర్షణలు అనేటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ఘర్షణల వాతావరణం వల్ల మనం సామాజిక అభివృద్ధి చెందలేము, లేకుంటే ఆర్థిక అభివృద్ధి చెందలేము, లేకుంటే సాంస్కృతిక అభివృద్ధి చెందలేము. కాబట్టి ఎంతకు వీలైతే అంత ఈ కుల సంఘర్షణలు, క్యాస్ట్ కన్ఫ్లిక్ట్స్ అనేటివి మనం తక్కువ చేసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా మనకు తక్కువ జాతి కులాలు, లేకపోతే షెడ్యూల్డ్ కులాలు, లేకుంటే గిరిజనులు, లేకుంటే దళితుల మీద అగ్రకులాలు ఎక్కువగా ప్రాబల్యం చూయించుకుంటూ దాడులు చేసే సంఘటనలు మనం నిరంతరం పేపర్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కులాల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రభుత్వేతర సంస్థలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ కుల ఘర్షణలు జరగడానికి కారణం ఏమిటి అంటే వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ దిస్ క్యాస్ట్ కన్ఫ్లిక్ట్స్ అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా సామాజిక అంతస్తులు. మీరు గ్రామీణ నేపథ్యంలోకి వెళ్ళినప్పుడైతే, లేకుంటే గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని కులాల వాళ్ళు సామాజిక హోదా, సామాజిక గౌరవం పొందుతూ ఉంటారు. మరి కొన్ని కులాలైతే సామాజిక గౌరవం కానీ సామాజిక అంతస్తు కానీ ఉండదు. అటువంటి సందర్భంలో ఈ 2 కులాల మధ్య ఘర్షణ వాతావరణం కనబడతా ఉంటుంది. అది కేవలం భౌతికంగా కనపడకపోయినా కానీ మనసులో మాత్రం వారికి ఎప్పుడు కూడా ఈ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇకపోతే మరి రెండవది ఏమిటంటే కనుక, రెండవ కారణం ఏమిటంటే భూమి మరియు ఇతర వనరులు. ముఖ్యంగా అగ్రకులాల వారికి ఎక్కువ భూమి ఉండటం, లేకుంటే తక్కువ కులాల వారికి భూమి తక్కువ ఉండటం లాంటి వ్యత్యాసాలు మనకు కళ్ళ ముందే గ్రామీణ ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి. ఇలా ఉండటం చేత కూడా ఇరు వర్గాల మధ్య అంటే 2 కులాల మధ్య ఎప్పుడు ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే మరొక ముఖ్యమైనటువంటి కారణం కుల వివక్ష. అంటే ముఖ్యంగా దళితుల పట్ల చిన్నచూపు, అవమానం, వివక్ష అనేది ఇతర కులాలు చూపిస్తుంటారు. ఇలా చూపించటం వలన ఆ తక్కువ కులాలకి అవమానంగా భావించి మిగతా కులాలపైన ఘర్షణ తీసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అంటరానితనం అంటే ఏమిటి, వేరే దళితులు ముఖ్యంగా వేరే చోట్ల చెరువులో నీళ్లు తీసుకోకూడదు, బావులలో నీళ్లు తీసుకోకూడదు, లేకపోతే ఇతర వనరులు అంటే టెంపుల్కు రాకూడదు, అంటే గుళ్ళల్లోకి రాకూడదు. ఇలాంటి ఆచారాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో దళితులు
దళితులకు కలుగుతాయి కనుక అటువంటి వాళ్ళు వేరే కులాలపైన ఘర్షణకు దిగే అవకాశం ఉంది. అంటే ఏమిటి, మనం అందరం మన దేశంలో రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే అంటున్నాం. కాకపోతే మరి మతాల పేరిట, కులాల పేరిట మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక వ్యత్యాసాన్ని క్రియేట్ చేస్తున్నాం, లేకుంటే ఒక విభజనను మనం ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా క్షేత్రస్థాయిలో కులాల మధ్య కూడా ఘర్షణలు వస్తున్నాయి. ఇకపోతే మరొక లక్షణం ఏమిటంటే రాజకీయ సమీకరణలు. అంటే ఏమిటంటే ఫలానా కులం వాళ్ళు ఈ పార్టీ, లేకుంటే ఈ పార్టీని వారు వెనకేసుకొస్తున్నారు, లేకుంటే ఈ పార్టీని వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు, లేకుంటే ఈ కులం వాళ్ళు ఫలానా పార్టీ వాళ్ళు అనే రాజకీయ సమీకరణలు కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక సైద్ధాంతిక సిద్ధాంతం ద్వారా వాళ్ళు ఆ రాజకీయ పార్టీలు కులాల వెంట వెళ్తుంటారు. ఇలా వెళ్ళటం వలన ఒక కులానికి ఇంకో కులానికి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. సైద్ధాంతికంగా మనకు పై స్థాయిలో వేరే విధంగా కనిపించినా కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే మీది మా పార్టీ కాదు, మాది మీ పార్టీ కాదు, అంటే ఫలానా కులం వాళ్ళది ఈ పార్టీ అనే ఒక బ్రాండ్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక లక్షణం ఏమిటంటే కుల ఘర్షణలు జరగడానికి వివాహాలు. అంటే ఒక కులంలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే కులాల్లో ఉన్నటువంటి అమ్మాయిని అబ్బాయిని కానీ ఒకవేళ కనుక ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే కనుక అది ఆ కులాలకు మధ్య సంఘర్షణ లేకుంటే వివాదాలను తీసుకొస్తుంది. కొన్ని సందర్భాల్లోనైతే హత్యలు కూడా చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కుల ఘర్షణలకు లక్షణాలు. అంటే ఇవన్నీ చేయబట్టి మనకు కుల ఘర్షణలు ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ కుల ఘర్షణలు అంటే కులం అనే ఒక మన వ్యవస్థతోటి జరిగేటటువంటి రెండు సమూహాల మధ్య జరిగేటటువంటి ఘర్షణలను ఏ విధంగా మనం తగ్గించాలి, ఏ విధంగా నివారించాలి అనే అంశాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. చట్టాలు అంటే ఇప్పటి వరకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అనేది మనకు ఒక చట్టం ఉంది. అదేవిధంగా మిగతా ఇతర రాజ్యాంగంలో పొందపరిచినటువంటి చట్టాలని మనము ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు అయ్యేటట్టు చేయాలి. ఎవరైనా డీవియేట్ అయితే గనక, చట్టాలను అతిక్రమిస్తే గనక వారిని తప్పకుండా చట్టాలకు లోబడి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇంకా పోతే కుల ఘర్షణల వల్ల ఏర్పడుతున్నటువంటి సామాజిక లేకుంటే ఆర్థిక సాంస్కృతికంగా ఏ విధంగా మన సమూహాలు లేకుంటే మనందరం కూడా వెనుకబాటుతనానికి గురవుతున్నాం అనే విషయం కూడా ప్రజలందరికీ కూడా గుర్తు చేయాలి. లేకుంటే ప్రజలందరికీ కూడా మనం అవగాహన పెంచాలి. అంటే కేవలం కుల ఘర్షణల వల్ల ఒక సంక్షేమ రాజ్యంగా ఏర్పడవలసిన వాళ్ళం, లేకుంటే ఒక అభివృద్ధి వైపు వెళ్ళాల్సిన వాళ్ళం కేవలం మీరి ఆ కులం మాది ఈ కులం అనేటువంటి ఆ సమయానికి ఏర్పడినటువంటి ఘర్షణ వల్ల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ కుల ఘర్షణల మీద వారికి అవగాహన పెంచాలి. ఇంకొకటి ఏమిటంటే ఆర్థిక అభివృద్ధి. అంటే క్షేత్రస్థాయిలో అన్ని కులాలని, అంటే ఒక గ్రామంలో మీరు చూసినట్లయితే మన కుల వ్యవస్థలో అగ్రకులాలు ఉండొచ్చు, లేకుంటే వెనుకబడిన తరగతులు ఉండొచ్చు, లేకపోతే ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. కానీ అందరికీ కూడా ఆర్థికంగా లేకుంటే ఆర్థికపరమైనటువంటి వనరులు కనిపించినప్పుడు కానీ, లేకుంటే విద్యాపరమైనటువంటి అవకాశాలు కల్పించినప్పుడు అందరికీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అంతేకాకుండా శాంతి కమిటీలు, ముఖ్యంగా ఏదైనా క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో శాంతి కమిటీలు అనేటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా గ్రామ పెద్దలు ఉంటారు, మహిళలు ఉంటారు, యువకులు ఉంటారు, స్వతంత్ర సంస్థలు ఉంటారు, లేకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కొంత పలుకుబడినటువంటిగా వాళ్ళు ఉంటారు. అందరితో కలిపి శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ శాంతి కమిటీలు ఏదైనా ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు, లేకుంటే ఏదైనా ఒక విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు ఏర్పడినప్పుడు ఈ శాంతి కమిటీలు కూర్చొని చక్కగా చర్చించి అందరినీ శాంతింపజేయడానికి ఉపయోగపడతాయి. సో స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ కుల ఘర్షణలు, కులం ద్వారా వచ్చేటివే కుల ఘర్షణలు అని తెలుసుకున్నాం. మరి అదేవిధంగా రెండు కులాల మధ్య జరిగేటువంటివి కుల ఘర్షణలు. కుల ఘర్షణలే కేవలం
భౌతికమైనవి కాదు, ఇవి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షీణింపజేస్తాయని తెలుసుకున్నాం. కాబట్టి మనము ఈ కుల ఘర్షణలు ఏర్పడకుండా ఉండడానికి మనవంతు ప్రయత్నంగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటివి సామాజిక సమస్యల వల్ల వెనుకడుగు వేసే అవకాశం ఉంది. కాబట్టి కుల ఘర్షణల గురించి మరింత లోతైన సమాచారాన్ని మీకు అందించినటువంటి పాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.